వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మన స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. రాజేష్ గారు, సీఎం గారు నిన్న కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మళ్ళీ డంకా బజాయించి చెప్పారు. 4 పెళ్ళిళ్ళు అన్నాడు, 5 పెళ్ళిళ్ళు అన్నాడు. మహిళల పట్ల కనీస గౌరవం లేదన్నాడు. 2 బిడ్డల తండ్రిగా నేను చెప్తున్నాను అని చెప్పి కూడా అన్నాడు. నాకు కూతుర్లు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారని కూడా అన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించేమో ఈ పెద్ద మనిషి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, చెప్పుకోవడానికి ఏదన్నా ఒక పని చేశాడు ఈయన, 4.5 ఏళ్ళలో నేను ఎంతో చేశాను అన్నాడండి. ఏమంటారు ఆయన అలా మాట్లాడటాన్ని? నిన్నటి భీమవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం విన్న తర్వాత ఆయనలో పెరుగుతున్న భయాందోళనలు, పదవి కోల్పోతున్న సంకేతం ఆయన మాటలో, ఆయన ముఖ కవళికల్లో, ఆయన ప్రసంగంలో, ఆయన హావభావాల్లో చాలా స్పష్టంగా ఆయనే బయటపెట్టుకుంటున్నారు. ఒక రకంగా మోస్ట్ ఇన్సెక్యూరిటీ పాలిటిషియన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఆయన స్పష్టం చేసుకుంటా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి. ఆ హోదాని, స్థాయిని మర్చిపోయి ఇవాళ సమయం, సందర్భం మర్చిపోయి ఆయన అక్కడ జరుగుతున్న సమావేశం వచ్చేటప్పటికి విద్యార్థులకి విద్యా దీవెన పంపిణీకి సంబంధించిన సమావేశం. సహజంగా కాలేజీ పిల్లల్ని సమీకరించిన తర్వాత ఆ పిల్లలకి సంబంధించి, వాళ్ళ కెరీర్కి సంబంధించి ఏదైనా ఒక పాలకుడుగా వాళ్ళకి ఏదైనా మార్గనిర్దేశనం చేయగలిగే మంచి సూచనలు, సలహాలు చెప్తారని చెప్పని ఆశిస్తారు. ఈ విధమైన కెరీర్ ఎంచుకోండి, ఈ విధమైన ఆదర్శ సమాజంగా ఎదగటానికి సరైన నడవడిక ఎంచుకోండి, మీ తల్లిదండ్రులకి అండగా నిలబడండి, మంచి పౌరులుగా తయారవ్వండి, ఇట్లాంటి సలహా చెప్తారని చెప్పని ఆశిస్తారు ఎవరైనా కూడా. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయపు ఉడుకుమోతనాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనని, వీటిని పిల్లల ముందు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన సంస్కార హీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ కొంత హుందాతనం పాటించి తీరాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ విచక్షణ మర్చిపోయి ఎంత ఎన్నికల్లో తనకు ప్రతికూల ఫలితాలు రాబోతున్న సంకేతాలు అందితే మాత్రం ప్రతిపక్ష పార్టీలని స్థాయి మరచి విమర్శలకు దిగటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, పదే పదే ఇదే ఒరవడు కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఇవాళ మొదలు కాదు, చివర కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆయన ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అన్న రోజే. ప్రభుత్వ పరంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టడి చేసే చర్యలు తీసుకొని ఉన్నట్టయితే, చట్టపరమైన చర్యలకు బాధ్యుని చేస్తున్నట్టయితే, కొంత ఆయనలో ఎక్కడ ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి అని చెప్పని విచక్షణ కొంత కరగటానికి ఆస్కారం ఉండేది. కానీ ఎన్ని సందర్భాల్లో ఎంత పరిధి దాటి ప్రవర్తించినా ఇది తప్పు అని చెప్పని ఆయన పార్టీ సహచరులు ఆయనకి చెప్పట్లేదు, వాళ్ళ వ్యూహకర్తలు సలహా. ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఎందుకని చర్యలు, ఇప్పుడు ఒక సందర్భం కాదండి, బహిరంగ గురిదీయాలన్నాడు, కాల్చి చంపాలన్నాడు, బంగాళాఖాతంలో తోయాలన్నాడు, వైజాగ్ చీపులతో కొట్టాలన్నాడు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అధికారులు, పోలీసు అధికారుల మీద రెచ్చిపోయాడు, ఆ కృష్ణా జిల్లాలో బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు అహ్మద్ బాబు మీద గందరగోళం చేశాడు. అన్ని సందర్భాల్లో కూడా చూసి చూడనట్టు వదిలేయటం మూలానే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని నేను అనుకుంటా. ఏదైనాండి, ఒక చిన్న పుండు వచ్చినప్పుడు ముందేయాలి, పోయిద్ది. వదిలేయటం మూలాన అది ఇప్పుడు పెద్ద క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికి పట్టిందేమో అనిపిస్తూ ఉంటుంది ఇతర మాటలు వింటూ ఉంటాయి. పెద్దలు వాళ్ళ జీవితపు అనుభవ సారాన్ని రంగరించి కొన్ని సామెతలు చెప్తారు. వాళ్ళ అనుభవాల్లో నుంచి పుట్టినవే సామెతలు. మొక్కై వంగంది మానై వంగుద్దా అంటారు. ఇతను పరిధి దాటి ప్రవర్తిస్తున్న రోజే, ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య గారిని, వీళ్ళ తండ్రి కంటే పెద్ద వయసు ఉన్న రోసయ్య గారిని రోసయ్య అని ఏకవచనంతో సంబోధించిన రోజే, ఇలా కాదు ప్రవర్తించాల్సింది, ఇటువంటి సంభాషణ కాదు, ఇటువంటి వ్యవహార శైలి కాదు అని చెప్పని ఆ రోజు ఆయనకి ఎవరో ఒకరు చెప్పగలిగి ఉండున్నట్టయితే, సరిదిద్దగలిగిన వ్యక్తులు ఎవరైనా ఆయన సహచారం చేస్తున్నట్టయితే ఆయన గాడిని పెట్టడానికి ఆస్కారం ఉండేది.
మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక విశృంఖలత్వంతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి గాడిలో పెట్టలేకపోయాడు ఇతన్ని. ఇటువంటి నేపథ్యంలో ఆయన ఏమనుకున్నా అంటే నేను పెట్టి పుట్టా, నేను ఏం మాట్లాడటానికైనా చలామణి అవుద్ది, ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు ఇవన్నీ గమనించుకుంటున్నారు. కొంతవరకు ఒక స్టేజ్ వరకు రెక్లెస్నెస్, ఒక హీరోయిక్ వర్షిప్, అంటే ఇవాళ మనకేమవుతుందంటే సినిమాల్లో విలన్ను కూడా ఇష్టపడే నైజం సమాజంలో కొంతమంది సినిమాలు కూడా అంతే చేస్తున్నారు ఇప్పుడు. ఇదే సందర్భంలో ఇటువంటి వ్యవహార శైలి ఒక స్టేజ్ వరకు ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది, ఒక పోరాట యోధుడిగా, అంటే ఒక రఫ్ క్యారెక్టర్గా, ఎవరినైనా ఎదిరించగలిగే ధీరుడిగా వాళ్ళ యువకర్తలు కూడా ఆయనకు అటువంటి ఎలివేషన్ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది పాలకుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో వంగి కాళ్ళకి నమస్కారం చేశాడో, రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన రామ్నాథ్ కోవింద్ గారికి బేగంపేట ఎయిర్పోర్ట్లో వంగి కాళ్ళకి నమస్కారం చేశాడో, ఆ రోజే ఇతని బేలత్వం ఏంటి, ఈయనకున్న వ్యక్తిగత బలహీనతలు ఏంటి, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే ఈయన నైజం ఏంటి అనేది కూడా ప్రజలకు తేటతలం అయిపోయింది. నేను పోరాట యోధుడిని, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరన్నా మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పిన ఈయన పోరాట తత్వ వీరుడిగా ప్రదర్శించగలిగే వీరుడిగా విశ్వసించిన ప్రజలు ఈయన ఒక నిస్సహాయుడు, ఈయన ఒక పిరికివాడు అని చెప్పని ప్రజలు నిర్ధారణకు వచ్చేసారు. ఇటువంటి వ్యక్తి వాళ్ళ మైక్ దొరికిన సందర్భంలో మాత్రం, అది కూడా అధికారిక సమావేశాల్లో, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ పథకాలు విడుదల సందర్భంగా అక్కడ ప్రభుత్వం ద్వారా ఆర్గనైజ్డ్గా పోలప్ చేయబడిన క్రౌడ్ ముందు, స్కూలు విద్యార్థుల ముందు, కాలేజీ విద్యార్థుల ముందు ఇష్టారీతిన గతంలోనే చూసాం. విద్యా కానుక విడుదల సందర్భంగా స్కూల్ పిల్లల ముందు నా వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పని. అంటే ఎటువంటి సందేశం పాలకుడికి ఈయన రాబోతున్న తరానికి ఇస్తున్నాడు? నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటాం మనం. రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ కొత్త జనరేషన్ యువతకి ఎటువంటి సందేశం ఆయన ఇస్తున్నాడు? రాజకీయాల్లో ఎటువంటి ఆయన, నేను చాలా సత్ప్రవర్తన గురించి నీతులు చెప్తున్నా అని చెప్పని వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కన్నా పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా గొప్పగా తనకి మహిళల పట్ల, మహిళల ఇంటెగ్రిటీ పట్ల చాలా గొప్ప కన్సర్న్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మాట్లాడుకుందాం కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి కానీ నిజంగానే మహిళల పట్ల గౌరవం ఉందా? మహిళల పట్లే కానీ వాళ్ళకి గౌరవం ఉండున్నట్టయితే ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలని, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అతను లైవ్ లో పంచమర్తి అనురాధ గారిని అత్యంత జుగుసాకరంగా తోలనాడి మాట్లాడిన సందర్భంలో చూశారు. అది మరి పిలిచి మందలించే ప్రయత్నం చేశారా? మార్కులేసి ఉంటాడు మందలించడం. ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలని ఎంత దారుణమైన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు. అమరావతి ఉద్యమకారులైనటువంటి మహిళా రైతుల్ని ప్రభుత్వానికి భూములు అప్పగించి ప్రభుత్వం చేసిన మోసానికి బలైపోయి ప్రభుత్వ నిర్బంధకాండతోటి వేధింపులకు గురవుతూ ఉన్న మహిళల్ని వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడతా, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి, పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మార్ఫింగ్ ఫోటోలతోటి వాళ్ళని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. పోలీసులతోటి ఎంత నిర్బంధకాండ ప్రయోగిస్తూ వస్తున్నారు. పచ్చి బాలింత్రాలు కడుపులో బూటుగాలతో తన్నిన రోజు మహిళలు కదా వాళ్ళు. ఇవాళ మహిళల గురించి, తన సంతానం గురించి చాలా గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వైవాహిక జీవితం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, అది ఆయన అడ్మిట్ అవుతున్నారు కదా. ఇప్పుడు అదేం రహస్యం కాదు కదా. అట్లాంటప్పుడు లీగల్గా జరిగింది అది. దానివల్ల సమాజానికి వచ్చే నష్టం ఏంటి? దానివల్ల యాతావాత ఏదైనా నష్టం జరిగితే, ఇబ్బంది కలిగింది అనుకుంటే ఆయనతోటి వైవాహిక జీవితం నుంచి విడిపడిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేశారంటే అర్థం ఉంది. వాళ్ళ వైపు నుంచి ఎక్కడన్నా ఫిర్యాదులు అందినాయా? మీకేమైనా మీడియాలోకి వచ్చి వాళ్ళు ఏమైనా చెప్పారా మాకు పవన్ కళ్యాణ్ గారితో ఇటువంటి అసౌకర్యం ఏర్పడింది అని చెప్పని? వాళ్ళకి చట్టబద్ధంగా అన్ని పరిహారాలు చెల్లించిన తర్వాతే కదా ఆయన. ఇప్పుడు మీకేంటి ఇబ్బంది? ఇవాళ ఏ కుటుంబాల్లో వైవాహిక జీవితం ఫెయిల్ అయ్యి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరు? అసలు దాని గురించి ప్రస్తావించే నైతికత మీకుందా? మీకు మహిళల పట్ల అంతటి గౌరవం, ఆదరణ ఉండున్నట్టయితే ఎవరో ఎక్కడ దాకా ఎందుకు? మీరు నిన్న ప్రస్తావించినట్టుగానే మీ సోదరి మీరు కష్టకాలంలో ఉన్న రోజున
మీ మీద పుట్టెడు కేసులు నమోదయ్యి మీరు జైలు పాలయ్యి మీ మీద ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉండి మీకు బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అవుతున్న సందర్భంలో మీకు అండగా నిలబడి మీ పార్టీని బతికించింది ఆమె. 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి అసలు మీ పార్టీకి ఆ మనుగడ ఉంటుందా ఉండదా అనుకున్న సందర్భంలో మీ పార్టీని మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేసింది శర్మ గారు. ఆమెకేం ప్రయారిటీ ఇచ్చారు, ఆమెకేం గౌరవం ఇచ్చారు? ఇవాళ ఆమె వేరే పార్టీ బాధ్యతలు స్వీకరిస్తుంది అని చెప్పిన ఒక వార్త రాగానే మీ సోషల్ మీడియా ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. శూర్పణఖ అని చెప్పని ఆమెను చిత్రీకరిస్తున్నారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. అంటే మీ సోషల్ మీడియా వాళ్ళు ఆమెను శూర్పణఖ చిత్రీకరించడం ద్వారా మిమ్మల్ని రావణాసురుడిగా పోల్చుతున్నారా? పోనీ అదే అడ్మిట్ అవ్వండి. తర్వాత ఇంకొక సోదరి డాక్టర్ సునీత గారు, మీ చిన్నాన్నగారు కుమార్తె, మీ పాలనా హయాంలో మా నాన్నగారి కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విచారణకి న్యాయం జరగదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదలాయించుకున్నారు. మీ ప్రభుత్వం ఇవాళ స్వయంగా ఆమె మీద కేసులు నమోదు చేసింది. మీ మీడియా సంస్థల్లో ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ మీ ప్రభుత్వ సలహాదారుడు ప్రెస్ మీట్లు పెట్టి మీ మీడియా సంస్థల్లో కథనాలు రాయిస్తూ ఉన్నారు. మీకు మహిళల పట్ల గౌరవం ఉందా? ఏ మహిళా నాయకురాన్ని మీరు గౌరవించారు? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబ మహిళల్ని, రాజకీయాలకు సంబంధం లేని గృహిణులుగా ఉన్న వాళ్ళని అసెంబ్లీ వేదికగా అత్యంత జుగుసాకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్న రోజు ముసుముసుములు నవ్వుకుంటున్న మీకు మహిళల గౌరవం గురించి ప్రస్తావించే అర్హత ఉందా? ఇవాళ 2022-23 సంవత్సరానికి సంబంధించి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం దేశంలోనే మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. ఇవాళ పాలకుడిగా సిగ్గు అనిపించట్లా మీకు? ఇవాళ మీ పాలనా హయాంలో ఎంతమంది మహిళల మీద ఎన్ని అకృత్యాలు జరిగినాయి? మీరు దిశ చట్టం తీసుకొచ్చాము, దిశ పోలీస్ స్టేషన్ పెట్టాము అని చెప్పని ఆర్భాటపు ప్రకటన చేసుకున్న మీరు మీ అసెంబ్లీలో మీ సమక్షంలో మీ ఒక మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు లేచి నన్ను అన్యాయంగా ట్రోల్కు గురి చేస్తూ ఉన్నారు మీ వైసీపీ శ్రేణులు అని చెప్పని అసెంబ్లీలో మీ ముందు తన ఇబ్బంది చెప్పుకుంటే వారం రోజుల్లో పరిష్కారం చేస్తాము, ఆ బాధ్యుల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు పెట్టిన దిశ పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి కంప్లైంట్ ఆదిరెడ్డి భవానీ గారి నుంచే నమోదైంది. ఆమె ఒక శాసనసభ్యురాలు. ఆమె గౌరవానికి భంగం కలిగితేనే, ఆమె వ్యక్తిత్వానికి పాల్పడితేనే చర్యలు తీసుకోలేని ఒక అసమర్థపు ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తా మీరు వాళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? మహిళల గౌరవం పవన్ కళ్యాణ్ గారి వల్ల దెబ్బతింది అని మీరు ప్రస్తావిస్తారా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవటానికి ఏమైనా ఆయన హయాంలో చేసింది సాధించింది ఉందా అని చెప్తున్నారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అభివృద్ధి ఏంటి అనేది ఏ గ్రామంలో నడుస్తున్న రోడ్డుని అడిగితే చెప్పుద్ది. ఆయన తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు ఏంటి అనేది సిటిజన్ చార్టర్స్ తెలియజేస్తాయి, మీ సేవా కేంద్రాలు తెలియజేస్తాయి, రైతు బజార్లు తెలియజేస్తాయి. ఇవాళ ప్రజలకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దాకా, కోర్టుల దాకా డిజిటలైజేషన్ జరిగిన రికార్డులు తెలియజేస్తాయి. ఇవాళ సృష్టించబడ్డ సంపద తెలియజేస్తుంది, కల్పించబడ్డ ఉపాధి తెలియజేస్తుంది, ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమలు తెలియజేస్తాయి, నిర్మాణం జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలియజేస్తుంది. మీ హయాంలో ఏం చేశారో చెప్పండి. ఇవాళ ఎస్సీ సప్లైను సక్రమంగా అమలు జరిగింది. ఎన్ఆర్ఈసీ మ్యాచింగ్ గ్రాంట్తో లక్షల కోట్ల రూపాయల వెల్త్ జనరేషన్ జరిగింది. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ ద్వారా లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి, లక్షల కోట్ల పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయి, లక్షల మందికి ఉపాధి దొరికింది అని చెప్పని మీ ప్రభుత్వ హయాంలో మీరే శాసనసభలో తెలియజేశారు. క్రమం తప్పకుండా డిఎస్సీలు కండక్ట్ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా రాజకీయపు ప్రమేయం లేని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఉద్యోగులకి. మీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వనరుల లూటీ మీ హయాంలో జరుగుతుంది. ఇవాళ మీకు ఆయన గురించి ప్రశ్నించే నైతికత ఉందా? ఆ స్థాయి అర్హత మీకున్నాయా? ఇవాళ ఒక విఫల ప్రయోగంగా మీ పాలన కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, ప్రజల తిరస్కారానికి గురవబోతున్న సంకేతాలు మీకు అందుతున్న దగ్గర మీరు ఇంకా ఇప్పటికీ మీ ఉక్రోషాన్ని మొత్తాన్ని ప్రతిపక్ష నాయకులు దూషించడం ద్వారా మీరు ప్రజల్లో హీరోగా చలామణి అవ్వాలి అనుకుంటే ప్రజల ముందు మీరు పలచన కావట్లేదా? మీ ఉడుకుమోతనం కనిపించలేదా? మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవట్లేదా? వీటి ప్రాతిపదిక ప్రజలు మీ వెనక ర్యాలీ అవుతారా? మీరు 2019 ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేశారు, ఎంత స్థాయిలో నిగ్గు తేల్చారు వాటిని? మీరు ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎంతటి స్థాయిలో వాటిని అమలు చేశారు? తమ జీవితాల్లో ఎటువంటి మార్పు చేర్పులు మీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పులు చెందాయి?
జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, వాళ్ళ ఆదాయ వనరులు పెరిగినాయా తగ్గినాయా, వాళ్ళ ఆస్తుల విలువ పెరిగిందా తగ్గిందా, శాంతి భద్రతలు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా, వాళ్ళ పిల్లలకి మెరుగైన ఉపాధి దొరుకుతుందా లేదా, సక్రమంగా సరసమైన ధరకి కరెంటు సరఫరా దొరుకుతుందా అందుతుందా లేదా, వీయన్నీ పరిగణలో తీసుకొని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు తప్ప ప్రతి సందర్భంలో మైక్ దొరకగానే మీరు చెప్పే అసత్య ప్రసంగాల ప్రభావంలోనే ప్రజలు ఎల్లకాలం మీకు ఓటేస్తారనుకుంటే ఆ ఛాన్స్ మీకు 2019లో మీరు వాడేసుకున్నారు. ఆ రోజు మీరు చేసిన ఏ అసత్య ప్రచారాన్నైనా ప్రజలు విశ్వసించారు, మీ వెనక ర్యాలీ అయ్యారు. ఇవాళ పాలకుడుగా మీ పాలనా దక్షత ఏంటనేది, మీ పరిపాలన ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనే ప్రాతిపదిక ప్రజలు నిర్ణయం తీసుకుంటున్న దగ్గర మీరు ఇంకా 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 దిగజారి ఇదే విధంగా నేను ఇట్లాగే దూషిస్తానే ఉంటాను, మీడియా సంస్థల్ని ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ప్రస్తావిస్తాను, ప్రజల్లో వాళ్ళ వ్యక్తిత్వాన్ని పలసం చేయడం ద్వారా నాకు నేను ఎలివేషన్ ఇచ్చుకుంటాను అనుకుంటే అది తాత్కాలికంగా అక్కడ ఆ సందర్భంలో మీ నోటి దూల బయట పెట్టుకున్నట్టు అవుద్దేమో తప్ప ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఆశించేది అది కాదు. మీ స్థాయి మీకు మీరు తగ్గించుకుంటున్నారు, మీ స్థాయిని మీ గౌరవాన్ని కాపాడుకుంటారా, లేదు ఇప్పటికే రాజకీయపు మెట్లు దిగటం మొదలైపోయిన మీ ప్రస్థానం మరింత వేగంగా దిగజార్చుకుంటారా, మీరే ఆలోచించుకోండి. ఓకే సార్. Like, share and subscribe to Rajaniti channel.